హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? దేవి నవరాత్రులు పూజ చేసుకున్నారా అండి? నేనైతే ఇంకా చేయాలి. ఇప్పుడైతే టైము 6 అవుతుంది. విష్ణు సహస్రనామాలు పెట్టేసుకున్నాను. పైకి లేచానండి. ఇక్కడైతే ఉన్న ధనియాలు, జీలకర్ర, సోంపు 3 కలిపి నైట్ నానబెట్టేస్తాను. నానబెట్టేసి ఇప్పుడు బాగా ఉడకబెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి పిండి అండి. రాగి పిండిలోకి దీన్ని రాగట్టు అంటాము మేమైతే. ఏదైనా ఇంటికి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది రాగి పిండి, కొంచెం మన రుచికి సరిపడా ఉప్పు వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాను. మజ్జిగ అండి. దీంట్లోకి అయితే సాల్ట్ అయితే ఏమీ లేదు. కొంచెం కొంచెంగా చూసుకోండి. తర్వాత ఆనియన్ దీంట్లోకి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. దాంట్లోకి అనేది వాటర్ రావన్నమాట. ఇలా కట్ చేసుకుని దాంట్లో చేసుకుంటే ఒక 2 minutes అలా వదిలేసినామంటే ఏదన్నా ఫాస్ట్. వీటిలోకైతే మజ్జిగ వేసానండి. మజ్జిగ, పచ్చిమిర్చి, ఉప్పు అన్నమాట. కొన్నిగా పోసుకుంటూ మజ్జిగ కలుపుకోవాలి. ఇక్కడ ఆనియన్ అయితే ఏదైనా కట్ చేసి ఇస్తానండి. ఇలా అయితే ఏదైనా మన కండకు అయితే ఏదైనా నీట్గా రావన్నమాట. ఇది వచ్చేసి కొత్తిమీర అండి. ఈ వాటరు, ధనియాలు, సోంపు, జీలకర్ర నైట్ నానబెట్టుకున్నాను కదా, అవి బాగా ఉడకబెట్టేసాను. ఆ వాటర్ అనేది ఇప్పుడు తాగేస్తాను. గోరెచ్చగా తాగితే మంచిదండి. ఆనియన్ వేసి ఇట్లా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ ఆనియన్ అనేది దీంట్లోకి వేసేస్తాను. ఆనియన్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఊతప్పంలాగా చేస్తారండి, బాగుంటుంది టేస్ట్ అయితే. కొత్తిమీర, ఆనియన్ అయితే వేసానండి. అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం మజ్జిగ వేస్తాను కదా. మన దోసపిండికి ఊతప్పంలాగా అన్నీ కట్ చేసుకొని చేసుకుంటాం కదండి. వాటికన్నా కొంచెం టైట్ ఉండాలి. కొన్ని వాటర్ పోసుకున్నాను. మనం జొన్నరొట్టె చేస్తాం కానీ దానికన్నా కొంచెం లూజ్ ఉండాలి. ఇలా అంతా బాగా మెత్తగా కలపాలండి. ఇలా ఇలా జొన్నరొట్టె కానీ చేసుకోవచ్చు. జొన్నరొట్టెలకి కొంచెము 1 స్పూన్ పైన వరిపిండి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అయినా గోధుమ పిండి వేసుకోవాలి. రొట్టె అనేది పతలాగా వస్తుంది అనమాట. ఓన్లీ రాయి పిండితో అయితే కన్నా కొంచెం మందంగా వస్తుందండి. పతలాగా చేస్తే కన్నా ఎరిగిపోతుంది అనమాట. మా అమ్మ మా చిన్నప్పుడు అయితే కన్నా బట్టతో చేసేది అనమాట రాయి రొట్టె. పతలాగా అలా నాకైతే కన్నా రాదు, బాగా చేసేది. పెనం మీద ఇలా వేసేసి ఇలా తట్టాలి.
నేనైతే ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తాను. ఇక్కడైతే ఇడ్లీ పెట్టేస్తానండి. 2 ప్లేట్స్ ఇడ్లీ ఏదైనా రెడీ అయిపోయింది. పచ్చడికి వచ్చేసి ఇవన్నీ ఫ్రై చేసాను. పల్లీలు, ఆనియన్, పచ్చిమిర్చి. ఇక్కడైతే ఏమైనా పెనం పెట్టేసానండి. ఆయిల్ వేసేస్తాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. కాయపిండి కదా ఇది, మనం అన్నం వేసుకుంటున్నాం కాబట్టి బన్నులాగా దీని ఏదైనా సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. ఫుల్గా పెట్టామంటే మధ్యలో లోపలంతా కాలదన్నమాట. మూత పెట్టేస్తానండి. మంట అయితే తగ్గిసి పెట్టుకోండి. సన్నటి మంట మీద చేసుకోవాలి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పొట్టిగా తినేయచ్చండి. దీంట్లోకి మనం పచ్చిమిర్చి వేస్తాం కదా, పచ్చడి ఏమైతే అవసరం లేదు. ఇంకా స్పైసీగా తినే వాళ్ళైతే పచ్చడి వేసుకోండి. పూజ అయితే చేస్తానండి. మామూలుగా పూజ అయితే రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అలా చేస్తాను అన్నమాట. నిన్న కుంకుమ అర్చన చేస్తానండి. పూజ అయితే బాగా జరిగింది. వీడియో తీసే అసలు కుదరలేదన్నమాట. ఈ దేవి నవరాత్రులలో మండే వచ్చింది కదా, మళ్ళీ మంగళవారం కుంకుమ అర్చన చేసుకున్నాము. మళ్ళీ ఫ్రైడే చేసుకున్నాము. మళ్ళీ మంగళవారం చేసుకున్నాను అన్నమాట. మామూలుగా దేవి నవరాత్రులు అయితే మనకి ఇక్కడైతే అంతేం లేదన్నమాట. వచ్చే మా అత్తమ్మకి, మా మామకి వాళ్ళకైతే బట్టలు పెట్టేసుకుంటాం అన్నమాట. రెండు వైపులా కాస్తారండి. వేడివేడిగా అయితే చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే మా పిల్లలు చూడండి లేచినామంటే అబ్బా టీవీ కోసము. వానికేమో పెద్దోనికేమో చెంచన కావాలి, చిన్నోనికేమో మొట్ట పద్ధతులు కావాలి. అబ్బా మామూలుగా లేదన్నమాట. రెడీ అయిపోయిందండి. ఇలాగే అన్నీ చేసేసుకున్నాము. ఆనియన్ ఎక్కువ వేసుకునే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. క్యారెట్ తురుము, క్యాప్సికము అన్నీ సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చండి. మంట అయితే సిమ్లోనే పెట్టుకోండి. ఫుల్ పెట్టుకున్నాం అనుకో మంట అట్లా మాడిపోతుంది, లోపలంతా పచ్చిగానే ఉంటుంది. ఇక్కడైతే ఇడ్లీ రెడీ అయిపోయింది. పచ్చడి కానీ రెడీ అయిపోయిందండి. పోపు పెట్టేయాలి. పచ్చడి రెడీ అయిపోయింది. మా ఆరు పిల్లలు అయితే తినేసారండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నారు. వేస్తుంటే తింటూ ఉన్నారనమాట. వేడివేడిగా అలాగే తింటున్నారు. పచ్చడి ఎక్కువకుండా దాంట్లో పచ్చిమిర్చి చేశాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి అవుతుంది, ఇదొకటి వేసేస్తాను.
ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చాలా బాగా వచ్చినాయి, వేడివేడిగా ఉన్నాయి. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి మా వారు తిన్నారు, నేను ఒకటి తినేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.